తెలుగు రాష్ట్రాల మధ్య జల వనరుల వివాద పరిష్కారం కోసం రంగంలోకి దిగింది కేంద్ర ప్రభుత్వం. చర్చల కోసం ఈ నెల 21న ఢిల్లీ రమ్మని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కబురు పెట్టింది కేంద్ర జల వనరుల శాఖ. కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహార శైలి సరిగా లేదంటూ ఇటీవల కేంద్రానికి ఫిర్యాదు చేసింది తెలంగాణ. వాటాల విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఇప్పుడు ఏపీ, తెలంగాణ వాడుకోవడం కాకుండా బేసిన్లోని 4 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నది తెలంగాణ వాదన. 21న జరిగే మీటింగ్లో వీటన్నిటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులు నిదానంగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణా పుష్కరాలలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం నేరుగా కొత్త నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వాటిని పరిశీలించారు. పనులు ఇలా జరిగితే ఎప్పటికి పూర్తవుతాయని అధికారులను ప్రశ్నించారు. పుష్కరాల నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలని ఆదేశించారు ఆయన. You have to expedite the resources, you have to very good. Bank guarantee, then cancel it. Short term, 1 week you can draw. Or 10 days you can draw. Give it to some other good instead of delaying. Then only they will have it. Very bad experience. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు టీడీపీ నేతలు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షతో ఇప్పటికే పార్టీ చాలా బలహీనపడింది. దీంతో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హైదరాబాద్ అమీర్పేటలోని వీవీఆర్ హౌసింగ్ సొసైటీ బోర్డు తిప్పేసింది. శంషాబాద్, కొత్తూరు ప్రాంతంలో రైతుల దగ్గర భూములను కొనుగోలు చేసిన వీవీఆర్ సొసైటీ వారికి సగం డబ్బులు మాత్రమే చెల్లించింది. అయితే ఆ ప్లాట్లను మాత్రం అక్రమంగా అమ్మేసింది. ఆ ప్లాట్లు కొన్న వ్యక్తులకు తమ భూములు ఇచ్చేదే లేదని రైతులు తేల్చి చెప్పారు. వీవీఆర్ హౌసింగ్ సొసైటీ మొత్తం డబ్బులు చెల్లించాకే తమ భూములు ఇస్తామంటూ ప్లాట్లను కొన్న వ్యక్తులను అడ్డుకున్నారు. దీంతో మోసపోయిన ప్లాట్ల కొనుగోలుదారులు పోలీసులను ఆశ్రయించడంతో వీవీఆర్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వాసుదేవరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. प्लाट अभी तक डेवलपमेंट नहीं हुआ. हम लोग जो पैसे भरे हैं अभी तक रफली अपना 2,50,000 तक भरे 1 प्लाट्स का. 200 स्क्वायर फीट का प्लाट्स है उसमें. अपना वहाँ पे पैराडाइज वेंचर SAP 1 में वहाँ पे जहांगीरपुर दरगाह के पास शमशाबाद डॉक्यूमेंट अभी तक पास में नहीं है साहब. जो भी वहाँ लिखवा दिया, पुलिस स्टेशन में पूरा लिखा दिया अमाउंट. हाँ, पवानी प्लाजा अमीरपेट. हाँ, LIC ऑपोजिट LIC ऑफिस के लाइन में है, 2nd फ्लोर పవానీ ప్లాజా. 2008లో నేను యాక్చువల్గా లేని కొత్తగా వచ్చి నేను మొత్తం 1.5 year అయితే నేను చూసుకుంటున్నాను. ప్రజెంట్ మొత్తం అంతా సెటిల్ చేస్తాం అందరూ. కస్టమర్స్ తెలుసు. సిటీలో పెద్ద ప్రాబ్లం అని కాదు. ఒక ల్యాండ్ వచ్చి ఒక ప్రాబ్లం, ల్యాండ్ లార్డ్స్ వచ్చి ప్రాబ్లం. ల్యాండ్ లార్డ్స్ కొంత అమౌంట్ తీసుకున్నారు. ఆ అమౌంట్ మనకు ఒప్పుకున్న ఒక అమౌంట్కి వాళ్ళు ఇంకా ఆశపడి వాళ్ళు ఇప్పుడు ఎకరంకు ఇంత అని చెప్పి మాడుకున్న దానికి మళ్ళీ పెంచి మమ్మల్ని ఇబ్బంది చేసి మేము కోర్టులో కేసు ఇచ్చినాము. అది కస్టమర్కి చెప్పినాము. కోర్టులో కేసు నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో
శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ఆలయ పూజా వేళలో మార్పులు చేశారు ఆలయ అధికారులు. సుప్రభాత సేవ, మహామంగళహారతి తదితర పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి ప్రత్యేకమైన రోజు సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.